హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల పెంచుకలపేట కేశవాపూర్ గ్రామాలకు మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను పెద్దాపురానికి తరలించే ప్రతిపాదనను రద్దు చేసి నీరుకుల్లలోనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు హన్మకొండ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల కోసం తగిన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అవసరమైతే అదనపు భూమిని కూడా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా టీపీఎస్ను నీరుకుల్లులోనే ఏర్పాటు చేయాలని కోరారు. నిర్ణయం మార్చకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈరోజు ఆత్మకూరు మండలం నీరుకుల్ల పెంచుకలపేట కేశవాపూర్ గ్రామాల నుండి ప్రజలు అత్యధిక సంఖ్యలో ఈ యొక్క కలెక్టరేట్కు రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మా యొక్క నీరుకుల్ల హై స్కూల్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యతో సమానంగా ప్రభుత్వ విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను స్థాపించాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా నీరుకుల్ల స్కూల్ను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి 4 రోజుల తర్వాతనే దాని యొక్క స్థలం 4 ఎకరాలు ఉండాలనేటువంటి ఒక నిబంధనతో అధికారులు దాన్ని స్కూల్ను సర్వే చేసి 2 ఎకరాల 30 గుంటలే ఉందని దాన్ని నిర్ధారించారు. దానికి యాక్చువల్గా రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ యొక్క స్కూల్కు సంబంధించినటువంటి స్థలం 4 ఎకరాల చిల్లర ఉంది. సరే, వాళ్ళు తక్కువ ఉన్నదన్నా కానీ ఆ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎందరో పోలీసులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా పెద్ద పెద్ద హోదాలో పనిచేస్తున్నారు. మా యొక్క పరకాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా అదే స్కూల్లో విద్యను అభ్యసించారు. అందరి సహకారంతో ఆ తక్కువ ఉన్నటువంటి ల్యాండ్ను కూడా కొనుక్కునేందుకు మేము గ్రామ ప్రజలందరం విరాళాల ద్వారా సేకరించే యొక్క తక్కువ భూమిని కూడా సేకరించడం జరిగింది. అయినా కాకుండా పెద్దాపూర్నే ప్రపోజల్గా ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని దాని ప్రపోజల్ పంపించినట్టుగా తెలిసి మేమంతా ఆందోళన చెంది 3 గ్రామాల ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్కూల్ను కేటాయించడం జరిగింది. వేరే వేరే నియోజకవర్గాలలో 2 ఎకరాలు ఉన్నా, 2 ఎకరాల 10 గుంటలు ఉన్నా ఆ యొక్క ప్రపోజల్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మరి మా నీరుకుల్ల స్కూలు 4 ఎకరాలు రికార్డు ప్రకారం ఉంది, ఫిజికల్గా 3 ఎకరాలు ఉంది. మా యొక్క మరి నీరుకులను ఎందుకు పంపించలేదో మాకందరికీ, మా గ్రామ ప్రజలకు అర్థం కావడం లేదు. నీరుకుల్ల పెంచుకలపేట కేశవాపురం అనేది గ్రామీణ ప్రాంతం. చాలా అందరు కానీ కూలీ పని చేసుకుంటూనే వెళ్ళేటువంటి గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరి పిల్లల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నీరుకులకే కేటాయించాలని మీ అందరం ముక్త కంఠంతో గ్రామ ప్రజలందరం డిమాండ్ చేస్తున్నాం. ఉప్పుగల్ల శ్రీకాంత్ రెడ్డి, పెంచుకలపేట గ్రామ నివాసులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆత్మకూరు మండలం నీరుకుల్ల, నా పేరు హర్షం సుధాకర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను గౌరవ ఎమ్మెల్యే మాకు ప్రకటించి దాన్ని మళ్ళీ పెద్దాపురం గ్రామానికి కేటాయించడం జరిగింది. ఒక కుట్ర ఏం చేసిండంటే, మాకు ఇక్కడ భూమి లేదు అని చెప్పి మీకు భూమి తక్కువ ఉన్నదని చెప్పడం జరిగింది. వాస్తవానికి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎంత అయితే ఉన్నదంటే 4 ఎకరాలు 7 గుంటలు వాస్తవంగా ఉంది. కాకపోతే కొంత భూమి భాగం కొంత పక్కకు పోవడం వల్ల తక్కువ ఉన్నదని కుటిసాకుతోని పెద్దాపురం తరలించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారిని నేను 2 సార్లు 3 సార్లు మేము గ్రామస్తులం, తర్వాత బిలాల ప్రవీణ్, తర్వాత కడారి రఘునాథరావు, తర్వాత ఆయన ఇంకా పత్తిన అశోక్, ఇట్లా తదితరులు పెద్ద పెద్దలందరూ మేము 3 సార్లు 300 మంది కలవడం జరిగింది. తర్వాత స్పందించండి, నీరుకుల్లకే కేటాయిస్తాను మాకు హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇక్కడ భూమి తక్కువ అని చెప్పి మేమందరం సమాయత్తం అయ్యేసరికి మేము ఉద్యమాలు స్టార్ట్ చేసేసరికి మళ్ళీ ప్రభుత్వం పోయి అక్కడ రిబ్బన్ కట్ చేసి ఒక కుట్ర చేయడం జరిగింది. అంటే దీని కుట్రలో భాగం ఏంది మాకు అర్థమైంది అంటే, నిరుపేదలకు, కూలినాలు చేసుకునే వాళ్లకు, అట్టాడుకునే ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు, తర్వాత హరిజన గిరిజన బీసీ బిడ్డల అందరికీ విద్యకు దూరం చేయడానికి కుట్రలో భాగంగానే ఈ రోజు మేము ప్రభుత్వ దృష్టికి, మీడియా దృష్టికి కూడా తీసుకువస్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ 3 గ్రామాల ప్రజలు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ కుట్రను ఛేదించడం కోసం, మా స్కూల్ మేము కాపాడుకోవడం కోసం మేము 3 గ్రామాల ప్రజలను త్రిపుర గ్రామాల కమిటీ అని ఒక కమిటీ వేసుకున్నాం. అందులో కొంతమంది స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చుకొని, తర్వాత కొంతమంది కూడా మేము సహాయ సహకారాలు చేసుకొని ఈ రోజు మా సమస్యను మేము ఇంతకుముందు గతంలో కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది.
కలెక్టర్ గారు ఏం చేసినంటే ఇక్కడ ఉండే జర్నలిస్టుల సాయంతో మేము ఏం చేసినామంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కలిస్తే మీకు ఇంకా పోలేదు, హై స్కూల్ ఇక్కడనే ఉన్నది, మీకు ఎమ్మెల్యే గారు తలుచుకుంటే అవుతుంది అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము దాన్ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము ఇప్పటికైనా పోలేదు, దాన్ని సాధించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ నీర్కుల పెంచకలపేట గ్రామంలో హై స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా సోయి మర్చిపోయి ఇప్పటి వరకు మనకు కూడా ఈ స్కూల్ పెద్దాపురం తరించడం మేము తీవ్రంగా మేము అందరూ చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఒక సందర్భంలో మేము అందులో 300 మంది పోయినప్పుడు సార్ మేము మందు డబ్బాలు తెచ్చుకొని ఇక్కడనే మేము చచ్చిపోతాం సార్, మాకు స్కూల్ లేకుండా విద్యకు దూరం చేస్తానంటే నాకు కూడా మందు డబ్బీలు నేను ఇక్కడే చచ్చిపోతా అని చెప్పి అనడం, అది ఎమ్మెల్యే గారు అనడం సిగ్గుచేటుగా మేము భావిస్తాను. అది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు మేము అందరూ చేతులెత్తుకుని నమస్కారం చేస్తాను. ఇప్పటికైనా మా స్కూల్ మాకు కేటాయించాలని ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ రోజు ముందరికి వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయాలి. నమస్కారం. మరి నీర్కుల్ల కేశవపూర్ పెంచుకలపేట ఎప్పుడైనా మాకు మా ఊరు మా ఎమ్మెల్యే గారు వచ్చి మేము అమ్మ మీకు హాస్పిటల్ కట్టిస్తాము, మేము అన్ని చేస్తాము, మీకు స్కూలు అవన్నీ మాకు చెప్పిండ్రు. మేమందరం ఓకే అయినాం, సంబరపడ్డాం. మాకు ఇప్పుడు మా ఊరు పిల్లలు ఒక ఊరికి పోవద్దు, మాకు చుట్టూ ఇంకా పల్లెలు ఉన్నాయి, మా 3 గ్రామాలు కలిసి ఉన్నాయి. మా స్కూల్ మాకు పడితే మా పిల్లలు వేరే ఊరికి బస్సులలో పోవద్దు, మా ఊళ్ళో మాకు బడిగా కట్టియాలి. మేము ఎమ్మెల్యే వారికి నమస్కారం. టీఆర్ఎస్ పరిపాలనలో అభివృద్ధి చెందక ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురైనప్పుడు మేము స్వచ్ఛందంగా పరకాల కాన్స్టిట్యూషన్లో రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని పార్టీలకు అతీతంగా మేము అధిక మెజార్టీ ఇచ్చినాం. ఆయన కన్న ఊరు, ఆయన పెరిగిన ఊరు అనే ఉద్దేశంతో 872 ఓట్ల మెజార్టీ మా నీర్కుల నుంచి వెళ్ళి అతనికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన గెలిచిన తర్వాత నా పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, నేను చదువుకున్న ఊరు, నా ఊరికి నేను చేస్తా అని చెప్పి మాకందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగానే అతడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం మాకు కాన్స్టిట్యూషన్కి ఒక కార్పొరేటివ్ విద్యాశాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేటాయిస్తానన్నప్పుడు ఆయన కొట్లాడి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నీర్కుల్లకు కేటాయించడం జరిగింది. నీర్కుల్లకు కేటాయించిన తర్వాత ఆయన చాలా ఆగ్రహంతో ఆవేశంతో అవమానపరుచుకుంటూ 3 గ్రామాల ప్రజలను చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేకు ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ప్రజలు ఎంతో గౌరవంగా విన్నవించుకోవడం జరిగింది. కానీ ఆయన స్కూల్ ఇవ్వకపోవడమే కాకుండా చాలా నానా దుర్భాషలు ఆడుతూ హీనంగా మనుషులను ఒక మనుషుల్లాగా ఉండకుండా హీనంగా తీసిపారేస్తున్నాడు. ఎందుకనంటే మీ నీర్కుల చరిత్రే మంచిది కాదంటున్నాడు. అసలు నీర్కుల చరిత్ర అతనికి తెలుసు. ఎంతో మంది డాక్టర్లు సాంస్కృతిక, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో చాలా ఉన్నత స్థాయిని పొందిన ఊరు నీర్కుల. తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా ఉద్యమకారులు అన్ని రంగాలలో ఫైట్ చేసిన ఊరు నీర్కుల. వరంగల్ చరిత్రలనే ఒక మైలురాలుగా నిలిపోయిన నీర్కుల. అలాంటి నీర్కుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేటాయించినట్టే కేటాయించి 3 గ్రామాల ప్రజల్లో వాళ్ళ విద్యార్థుల నోట్లో దుబ్బపోసినట్లయింది. ఒక గంట కన్నీరు, ఒక గంట చేత్తో ఆవేశాన్ని పట్టుకొని ప్రజలు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండ్రు. అది నీ ఒక అసమర్థత వల్ల ఇలా కలెక్టర్ ఆఫీస్కు మమ్మల్ని రోడ్ల మీద పడేసినావు, మా బతుకులను రోడ్ల మీద పడేసినావు, మా ఆర్థిక స్థితులను రోడ్ల మీద పడేసినావు. మిమ్మల్ని నమ్మినాం మేము, మీరే మా గద్దన్నాం, మీరే మేము ఇప్పటికైనా మేము మిమ్మల్ని ఒక్కసారి కూడా కించపరచలేదు, మిమ్మల్ని డౌన్ అనలేదు. మేము నిన్న సాయంత్రం 3 గ్రామాల ప్రజలను ర్యాలీ తీసినాం, ర్యాలీ తీసి మాట్లాడినాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీరు చదువుకున్న ఊరు, మీరు పెరిగిన ఊరు, ఇప్పటికైనా మీరు పెద్దాపురానికి అది దిశ లేని ప్లేసు, ఒదికు శ్మశాన వాటికి ఉన్నది. అసలు దానికి ఆ స్థలానికి ఒక దిశ లేని స్కూల్ను పట్టుకొని పెద్దాపురం మా మీద ఆవేశంతో, మా గ్రామం మీద ఉన్న కోపంతో నువ్వు పెద్దాపురం తరలించడానికి మా 3 గ్రామాల ప్రజలకు అర్థమవుతున్నది. ఇప్పటికైనా దయచేసి మీరు మా గ్రామానికి నీర్కుల పబ్లిక్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేటాయిస్తే మీకు మేము పాలాభిషేకం చేస్తాం. అంతేకాకుండా వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లలో మేము మీ కాంగ్రెస్ పార్టీకి యునానిమస్గా 2 ఎంపీటీసీలు ఇస్తామని కూడా మేము ఆల్రెడీ వార్త పంపినాం. అయినా కానీ మా గ్రామం మీద మీకు ఆవేశం ఉన్నది, కోపం ఉన్నది. ఆ కోపాన్ని తగ్గించుకోండి. ఆ కోపాన్ని తగ్గించుకొని మా తెలంగాణ పబ్లిక్ స్కూల్ మాకు ఇవ్వండి. దయచేసి మేము 3 గ్రామాల ప్రజలను వేడుకుంటున్నాం. ఇంతకంటే మేము ఎక్కువ ఉద్యమాలు చేయగలుగుతాము. మా తెలంగాణ పబ్లిక్ స్కూల్ మేము కేటాయించుకుంటాం. మీ తెలంగాణ పబ్లిక్ స్కూల్ పోనీయం, మేము మా ప్రాణాలైనా అటు కట్టవేస్తాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేటాయిస్తాం. అది మీరో మేమో మేము తాడో పేడో తెలుసుకుంటాం.